birthday to you. Happy birthday to you. Happy birthday to you. Nara Chandrababu Naidu garu. Happy birthday to you. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబుపై తమకు ఉన్న అభిమానాన్ని కుప్పం మహిళలు వినూత్నంగా తెలియజేశారు. తమ వేలి ముద్రలతో సీఎం చంద్రబాబు చిత్రాన్ని రూపొందించారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు తదితరులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నా మిత్రుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారిస్తూ ఆయన కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు పనితీరు ప్రశంసనీయమని ప్రధాని మోడీ అన్నారు. అటు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు దీర్ఘాయుషు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏపీ గవర్నర్, మంత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇలా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమంటూ ఎక్స్లో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు అన్నప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. చంద్రబాబు గారికి నియోజకవర్గ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. 106వ రక్తదానం శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. తర్వాత పేద మహిళలకు చీరలు, దివ్యాంగులకు బియ్యం, దుప్పటి వంటివి అందజేశారు. విజయవాడలో కేసినేని నాని, బుద్ధ వెంకన్న కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అటు నక్కపల్లిలో హోంమంత్రి అనిత క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు హయాంలో మేము పనిచేయడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని
ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన ఈరోజు ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. అప్పుడు కర్నూలులోని వరదలు కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300కు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లోకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 డేస్లో రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి, విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే సైబరాబాద్లోని హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది. మళ్ళీ ఈరోజు 2047 విజన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 కల్లా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి. అన్నిటికీ మించి ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం, ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈరోజు సుమారుగా 20 లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరైనా ఈ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ. ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం, మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం. ఆయన హయాంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేము అందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సార్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మా అందరినీ గైడ్ చేసే పరిస్థితుల్లో అంటే మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకు ఎటువంటి హడిల్స్ రాకూడదని, ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ హ్యాపీ బర్త్డే. తిరుమలలో టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆయనకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకున్నారు. ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా, మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి టెంకాయలు కొట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టి ఆయనకు మొక్కులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ 75వ జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి నారావారిపల్లి కాడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన SPL కాడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు, గ్లోబల్ లీడర్ వరకు
ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజల కోసమే ఆయన కుటుంబాన్ని కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రజల కోసమే నిరంతరం శ్రమించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి 75వ జన్మదిన సందర్భంగా కూడా చాలా అంగరంగ వైభవంగా మరి ఆయన బర్త్డే జరగాలి, ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్ళు ఆయన ఆయన చేస్తున్నటువంటి సేవలో మరి ఎన్నో కీర్తి పథకాలు అందుకోవాలని కోరుకుంటూ మేమంతా కూడా పూజలు నిర్వహించడం జరిగింది.